దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. సెప్టెంబర్ 11. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా. 105వ కీర్తన 5వ వచనం. ఇక్కడ యాకోబు దేవుడు ఏర్పరచుకొనిన పాత్ర అని పిలువబడుచున్నాడు. యాకోబు ఎట్టివాడో ఎరిగి ఉండి కూడా దేవుడు అతనిని ఏర్పరచుకొనెను. ఒక వస్తువును మనం ఏ రీతిగా ఎన్నుకుందుము? మన కొరకై కొనుచున్నాము గనక ఎంతో జాగ్రత్తగా ఎన్నుకుందుము. ఇది మంచిది, అది మంచిది కాదు, ఇది చాలా పెద్దది, అది చాలా చిన్నది, ఇది పాత సరుకు, ఇదంతా నలిగిపోయినది అని చెప్పుదుము. ఆ విధంగా మనము ఎన్నుకుందుము. దేవుడైతే నీవు పాపము చేత నాశనము చేయబడి వికారముగా ఉన్నను, మలినమై ఉన్నను పర్వాలేదు అని చెప్పును. నీవెందుకును పనికిరావని మనుష్యులు చెప్పవచ్చును. అయితే నీవు దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన నిన్ను నా పాత్రగా నుండుటకు నీకిష్టమా, నిన్ను నీవు సంపూర్ణముగా నాకు సమర్పించుకొనుటకు ఇష్టమేనా అని మాత్రమే అడుగును. ఆయన చేతులకు అప్పగించుకున్నట్లయినా ఏ విధంగా నిన్ను కడిగి శుద్ధి చేసి మార్చివేయవలెనో అంతయు ఆయన ఎరుగును. ఎటువంటి మలినమైన పాపినైనను మహిమావంతునిగా ఎట్లు మార్చవలనో క్రీస్తు ప్రభువునకు తెలియను. నీవు చేయవలసిన పని అంతయు ఆయనచే ఏర్పరచుకొనబడిన పాత్రగా నగుటకు ఇష్టమని ఒప్పుకొనుటయే. దేవుడు యాకోబును ఏర్పరచుకొని అతనిని ఒక రాజకుమారునిగా మార్చివేసెను. ఇట్లు చేయుటకు ఆయనకు 20 సంవత్సరములు పట్టెను. చాకలి మాసిన బట్టలు తీసుకుని వెళ్ళగా ఉతికిన బట్టలు తెచ్చుకొనుటకు 20 సంవత్సరములు పట్టుననచో నీవేమనుకుందువు? మనమైతే ఆ మాసిన బట్టల కంటే ఎంతో ఎక్కువగా మలినమైన వారము. మనము ఆయన వలె అగు పర్యంతము మన ప్రభువు ఎడతెగక మనల్ని శుద్ధి చేయును. ఆయన కుమారునితో సారూప్యము గలవారమగు వరకు దేవునికి తృప్తి కలగదు. నీవు ఆయన ఏర్పరచుకున్న పాత్రగా ఉండగోరుచున్నావా? ఆయన తృప్తి చెందు వరకు ఆయనచే కడగబడి శుద్ధీకరించబడుటకు ఇష్టపడుచున్నావా? ప్రైజ్ ద లార్డ్.